అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ నెల జనవరి 18వ తేదీన ఆదివారం నాడు చొల్లంగి అమావాస్య వచ్చింది. ఆదివారం అమావాస్య రావటం చాలా విశేషం. ఎందుకంటే ఆదివారం వచ్చే అమావాస్యకు చాలా రెట్టింపు శక్తి ఉంటుంది. అలాగే ఈ అమావాస్య నాడు పంచగ్రహ కూటమి వస్తుంది. అలాగే అమావాస్య నాడు పాటించే కొన్ని పరిహారాలు, నియమాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అమావాస్య నాడు ఈ పొరపాట్లు అస్సలు చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే కటిక పేదరికం వస్తుంది. చొల్లంగి అమావాస్య నియమాలు తెలుసుకుందాం. జనవరి 18వ తేదీన ఆదివారం నాడు అమావాస్య వచ్చింది. ఈ అద్భుతమైన అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి. ఎందుకంటే ఈ చొల్లంగి అమావాస్య చాలా అరుదుగా వస్తుంది. అమావాస్య నాడు మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివుడికి నీటితో కానీ పాలతో కానీ అభిషేకం చేయటం వలన మనకుండే కష్టాలన్నీ తొలగిపోతాయి. అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు అమావాస్య నాడు కొంచెం తలకి నువ్వుల నూనె రాసుకొని తలస్నానం చేసుకోవటం వలన మనకు ఉండే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. అదేవిధంగా అమావాస్య నాడు రావి చెట్టు చుట్టూ 3 లేదా 11 లేదా 108 ప్రదక్షిణాలు చేయటం వలన మనకు ఉండే అష్టదరిద్రాలు పోయి అదృష్టలక్ష్మి వస్తుంది. అదేవిధంగా ఆ రోజు రావి చెట్టుకి నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వలన మరింత విశేషమైన ఫలితాలని పొందుతాము. అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ తలకి కొంచెం నువ్వుల నూనె రాసుకొని స్నానం చేసే నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని తలస్నానం చేయటం వలన మంచి ఆరోగ్యం కలుగుతుంది. అమావాస్య రోజున లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన పాయసం వండి పెట్టాలి. అలా చేయటం వల్ల మన ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ మన ఇంటి ముందు బూడిద గుమ్మడికాయను వేలాడదీయాలి. ఇలా చేయటం వలన ఇంటికుండే నరదిష్టి, నరపీడ తొలగిపోతాయి. అమావాస్య రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇంటి ముందు కల్లాపి చల్లి రంగురంగుల ముగ్గులు పెట్టి ఇంటి గుమ్మానికి పసుపు రాసి వరిపిండి లేదా బియ్యపిండి అంటారు దానితో బొట్లు పెట్టి దానిపై కుంకుమ బొట్లు పెట్టి గడపకి ఇరువైపులా 2 దీపములు పెట్టి గడపను పూజించాలి. అదేవిధంగా ఆ రోజు ఇంట్లో సాంబ్రాణి పొగ వేయటం వలన ఎంతో విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా అమావాస్య రోజు ఉప్పు స్ఫటికాని అంటారు. దీన్ని ఎర్రటి వస్త్రంలో వేసి కొంచెం పసుపు, కొంచెం కుంకుమ ఆ ఉప్పు స్ఫటికకి బొట్లు పెట్టి ఎంత పెద్దది వీలైతే అంత పెద్దది మన ఇంటి గుమ్మానికి ఎదురుగా కట్టడం వలన ఎటువంటి నరదిష్టి, నరపేడలు మన ఇంట్లోకి రాకుండా ఉంటాయి. అలాగే ప్రతి అమావాస్య రోజున గుమ్మానికి నిమ్మకాయలు, మిరపకాయలు కట్టాలి. దీని ద్వారా మన ఇంట్లో ఉండే చెడు శక్తులన్నీ తొలగిపోయి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ వైబ్ని ఇస్తుంది. ఇలా ప్రతి అమావాస్యకి ఈ నిమ్మకాయలను మారుస్తూ ఉండాలి. ఆ నిమ్మకాయలు ఎలా కట్టాలి అంటే ముందుగా నిమ్మకాయలని శుభ్రం చేసుకొని నిమ్మకాయల చుట్టూ కుంకుమ బొట్లు పెట్టి అలాగే మిరపకాయలను కూడా శుభ్రం చేసుకొని మిరపకాయలకి కుంకుమ బొట్లు పెట్టి 3 నిమ్మకాయలు, ఒక నిమ్మకాయ, ఒక మిరపకాయ అలాగే ఒక విధంగా దారానికి కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయాలి. ఇలా చేయటం వలన మన ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులకి చెక్ పెట్టవచ్చు. అమావాస్య రోజున పొరపాటున కూడా నాన్ వెజ్ అంటే మాంసాహారాన్ని తినకూడదు. తింటే ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. ఇక అమావాస్య రోజున భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. అమావాస్య నాడు ఉప్పు, మిరపకాయలు ఇలాంటివి కొనరాదు. నూనె కూడా అమావాస్య రోజున కొనరాదు. అలాగే అమావాస్య రోజున బియ్యము, గోధుమలు మరియు పప్పు ధాన్యాలు ఇలాంటివి బ్రాహ్మణుడికి దానం చేయాలి. అదేవిధంగా అమావాస్య నాడు ఒక్కో రాశి ప్రకారం ఒక్కొక్కటి దానం చేయాలి. ఆ విధంగా బ్రాహ్మణులకు దానం చేయటం వలన మనకి కొంచెం పుణ్యం కలుగుతుంది. అలా అమావాస్య రోజున మన ఇంట్లో ఉండే చిన్నపిల్లలకి దిష్టి ఏ విధంగా తీయాలి అంటే అమావాస్య రోజున పిల్లలకి నరదిష్టి లాంటివి ఏమైనా ఉంటే అమావాస్య రోజున పిల్లలకి దిష్టి తీయడం వల్ల అవన్నీ తొలగిపోతాయి. అది ఏ విధంగా అంటే ముందుగా మన పిల్లల్ని సింహద్వారం ఎదురుగా కూర్చొని పెట్టి ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు తీసుకొని నిమ్మకాయ, కొంచెం నల్ల జుట్టు అలాగే తెల్ల ఆవాలు
మిరపకాయలు వీటన్నిటినీ తీసుకొని సింహద్వారం ఎదురుగా పిల్లల్ని కూర్చోబెట్టి 3 సార్లు సవ్య దిశకు 3 సార్లు అపసవ్య దిశకు దిష్టి తీసి వాటిని మూటగట్టి ధూపంలో వేసి వాటిని చిటపటలాడించాలి. అలా చిటపటలాడాయంటే మన పిల్లలకి నరదృష్టి ఉందని అర్థం. నిమ్మకాయని 4 రోడ్ల కూడలి వద్ద పడేయాలి. ఎందుకు అంటే అక్కడ అందరూ తిరుగుతూ ఉంటారు కనుక. ఈ విధంగా మన పిల్లలకి ఉండే నరదిష్టి అంతా పోతుంది. అదేవిధంగా మన ఇంట్లో ఆ రోజు సాంబ్రాణి ధూపం వేయాలి. ఎలా అంటే 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క తీసుకొని కొంచెం సాంబ్రాణి పొడి తీసుకొని ఇంటి మొత్తం ధూపం వేయాలి. ఈ విధంగా చేయటం వలన మన ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి వస్తుంది. అమావాస్య రోజున నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వలన మన ఇంట్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది. అదేవిధంగా చాలామంది కాళ్ళకి నల్లదారం కడుతూ ఉంటారు. దీన్ని ప్రతి అమావాస్య రోజున మారుస్తూ ఉండాలి. దీని వలన మనకు ఎటువంటి నరదిష్టి నరపేడ తగలకుండా ఉంటాయి. ముఖ్యంగా అమావాస్య నాడు జుట్టు కత్తిరించుకోవటం, గోళ్ళు కత్తిరించటం, గడ్డం తీసుకోవటం, గోళ్ళు కొరుక్కోవడం లాంటివి చేయరాదు. గోళ్ళు ఎప్పటూ అసలు కొరకరాదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అమావాస్య నాడు ఇంటి పనులు చేయటం వలన ఇలాంటి పనులు చేయటం వలన దోషం కలుగుతుంది. అమావాస్య రోజు ఇల్లు దులపడం, బూజులు దులపడం లాంటివి చేయరాదు.